తనోతు క్షేమం నః తనోతు క్షేమం నః తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ తవ వదన సౌందర్యలహరీ తవ వదన సౌందర్యలహరీ పరివాహస్రోతస్సరణిరివ 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 సీమంతసరణిః 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 వహంతి సింధూరం వహంతి సింధూరం వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిర ప్రబలకబరీ భారతిమిర ప్రబలకబరీ భారతిమిర ద్విషాం బృందైర్బందీకృతమివ ద్విషాం బృందైర్బందీకృతమివ ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం నవీనార్కకిరణం నవీనార్కకిరణం. ఉత్తమం. చూడండి, జగద్గురువులు శంకరాచార్య స్వామి వారు ఎంత అద్భుతమైనటువంటి ఊహ చేశారో. కాళిదాసుడు, భాసుడు, భవభూతి మొదలైనటువంటి మహాకవులకు ఎవరికీ రానటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఊహని వారు ఇక్కడ అమ్మవారి కవిత్వంలో, అమ్మవారిని వర్ణించడంలో ఒక చక్కటి ఊహ చేశారు స్వామివారు. మొదటి శ్లోకంలో మనం అమ్మవారి కిరీటం వర్ణన చేశారు. ఆ తర్వాత శ్లోకంలో అమ్మవారి యొక్క కేశాలని వర్ణన చేశారు. ఈనాటి ఈ శ్లోకంలో ఆ కేశాల మధ్య ఉన్నటువంటి పాపట ఏదైతే ఉందో, అమ్మవారి ఆ పాపటను గురించి వర్ణన చేస్తూ ఉన్నారు స్వామివారు. హే పరమేశ్వరి, తవ నీ యొక్క వదన సౌందర్య లహరీ పరివాహ స్రోతస్సరణిరివ, తవ వదన సౌందర్య లహరీ పరివాహ స్రోతస్సరణి వరకు ఒక పదం. తవ వదన సౌందర్య లహరీ పరివాహ స్రోతస్సరణిరివ వరకు చెప్పాలి. నీ తవ వదన, నీ ముఖము యొక్క సౌందర్య లహరి, ఆ సౌందర్యం ఏదైతే ఉందో, ముఖంలో ఉండేటువంటి అందం ఏదైతే ఉందో, దాని యొక్క అలలు, లహరి పరివాహం, ఆ అలలు వస్తూ ఉంటాయి కదండి. పరివాహం అంటే పరివాహ స్రోత, ఈ ప్రవాహం అనేది ఉన్నప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి సౌందర్యం అనేది ఒక అలల్లాగా ఉంటే, ఒక అలా పైకి ఎగిసిందట. ఆ పైకి ఎగిసినటువంటి అలయే సీమంతసరణి, పాపట మార్గము. ఆడవాళ్ళు ఈ జడ వేసుకోవాలంటే ముందుగా తలని దువ్వుకొని రెండుగా చీలుస్తారు కదండి. ఇలా తల భాగాన్ని అక్కడ రెండుగా, ఆ కేశాలని రెండుగా విడదీస్తారు చూసారా. ఆ రెండు కేశాల మధ్యలో ఉన్నటువంటి దారి ఏదైతే కనిపిస్తూ ఉంటుందో దాని గురించి చెప్తున్నారు. దాని పాపట అంటాం మనం. సంస్కృతంలో సీమంతం అంటాం. సీమంతసరణి. అక్కడ ప్రబల కబరీ భారతిమిరద్విషాం
వరకు ఒక పదం. దట్టమైనటువంటి కబరీభార ఆ కేశాల యొక్క సమూహం అనే తిమిరద్విషాం చీకటి రూపమైనటువంటి శత్రువుల యొక్క, చీకటి అనేటువంటి శత్రువులు. అమ్మవారికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని చీకట్లు, అన్ని శత్రువులు. ఎవరికి శత్రువులు? చీకటి. చీకటికి శత్రువు ఎవరున్నారు? సూర్యుడే. ఎందుకంటే సూర్యుడు వస్తే చీకటి పారిపోతుంది, అందుకని చీకటికి ఆయనే శత్రువు. కాబట్టి ఆ శత్రువుల బృందై, ఆ శత్రువుల సమూహము చేత బంధీకృతమివ నవీనార్క కిరణం. నవీనార్క కిరణం, బాలసూర్యుడు, అప్పుడప్పుడే అమాయకంగా ఉదయించినటువంటి సూర్యుడు, ఎర్రగా పెద్దగా కిరణాలు లేనటువంటి ఆ సూర్యుడిని తీసుకెళ్ళి ఆ పాపట మధ్యలో పెట్టి బంధీకృతమివ, ఆయన్ని బంధించారేమో చీకటి శత్రువులు అన్నట్లుగా సింధూరం, అమ్మవారు అలంకరించుకున్నటువంటి సింధూరం అనేది వహంతి, అమ్మవారు ధరించి ఉన్నారట సింధూరాన్ని. ఆ సింధూరము నహా మాకు క్షేమం, క్షేమమును కుశలమును తనోతు కలిగించునుగాక, విస్తరింపజేయునుగాక. చూడండి ఎంత అందంగా చెప్పారో స్వామివారు. అమ్మవారు పాపటన ధరించినటువంటి సింధూరం ఏదైతే ఉందో అది మన జీవితంలో వెలుగులను నింపునుగాక, మనకు కావలసినటువంటి శ్రేయస్సును అనుగ్రహించునుగాక అంటూ ఉన్నాడు. ఆ సింధూరం ఎలా ఉందండి అని అంటే, ఆ సింధూరం అట నవీనార్క కిరణం, బాలసూర్యుని కిరణంలాగా మెరిసిపోతూ ఉంది. బాలసూర్యుని కిరణంలాగా మెరిసిపోతూ ఉందన్నమాట ఆ సింధూరం. ఎలా మెరుస్తూ ఉంది? అసలే అది సింధూరం, దానికి మెరిసే లక్షణం ఉంటుంది. ఇటువైపు అటువైపు నల్లని చీకట్లలాగా అమ్మవారి కేశపాశం ఉంది. అమ్మవారి కేశపాశం ఎంత నల్లగా ఉన్నాయో సింధూరం అంత బాగా వెలిగిపోతుంటుంది. కాబట్టి చీకట్లు అనే శత్రువులు సూర్యుడిని ఏమీ చేయలేక, అసలు పెద్ద సూర్యుడిని ఏమీ చేయలేక ఈ నవీనార్కం బాలసూర్యుడిని పట్టుకొని వచ్చి ఇక్కడ బంధించాయట. అంటే సింధూరం ఆ రంగులోనే కదండి ఉంటుంది, బాలసూర్యుని రంగులోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కవి, చీకట్లకు సూర్యుడు శత్రువు కాబట్టి సూర్యుడిని ఈ శత్రువులైనటువంటి చీకట్లు ఏమీ చేయలేక అమాయకంగా ఉదయించినటువంటి బాలసూర్యుడిని పట్టుకొని వచ్చి ఇక్కడ కట్టేశాయట. ఎంత అందమైనటువంటి ఊహ అండి ఇది, ఎంత చక్కగా చెప్పారు స్వామివారు. మరి ఈ పాపట అనేది ఉంది కదా, ఇప్పుడు పాపట యొక్క మొదట్లో అమ్మవారు ధరించినటువంటి సింధూరం ఉంది. ఆ సింధూరాన్ని చీకట్లు అనే శత్రువులు బంధించిన బాలసూర్యుని కిరణము అని చెప్పారు. ఈ పాపటను ఏమని చెప్తున్నాడు అని అంటే, అమ్మవారి వదన సౌందర్యం, అమ్మవారి ముఖములో సౌందర్యం అనేది ప్రవహిస్తూ ఉంది. అలలు అలలుగా, తెరలు తెరలుగా, మనం ఇటు చూస్తే ఒక రకమైన సౌందర్యం, అటు చూస్తే ఒక రకమైన సౌందర్యం. అమ్మవారి యొక్క కనుబొమ్మలు, కళ్ళు, ముక్కుకు ఉండేటువంటి ఆభరణము, అమ్మవారి యొక్క చెంపలు, అమ్మవారి యొక్క పెదాలు, అమ్మవారి యొక్క కర్ణాలు, అమ్మవారి యొక్క కర్ణాభరణాలు, అమ్మవారి యొక్క చిరునవ్వు, అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి వదనం. ఆ అమ్మవారికి అలాంటి ప్రసన్నమైనటువంటి వదనం ఉంది కనుకనే ఆమె కుమారుడు కూడా ప్రసన్న వదనం అయ్యాడు, వినాయకుడు.
అంత చక్కటి ప్రసన్నమైనటువంటి ముఖము. ఆ ముఖములో సౌందర్యం అనేది ప్రవహిస్తూ ఉంటుంది, అలలు అలలుగా ఎగసి పడుతూ ఉంటుంది. ఒక్క అల అలా పైకి ఎగిసి పడిందట. ఆ పైకి ఎగిసినటువంటి అలయే అమ్మవారి యొక్క పాపట అయ్యింది అని కవి చెబుతూ ఉన్నాడు. అలాంటి పాపట మధ్యలో చీకట్లనే శత్రువులు బందీకృతమివ, బంధించినట్లుగా, ఈ బాలసూర్యుని కిరణాలను బంధించినట్లుగా సింధూరాన్ని ధరించి ఉంది అమ్మవారు. ఆ సింధూరాన్ని ఇప్పుడు మనం స్మరణ చేస్తున్నాం గనక ఆ సింధూరము నహ మనకు క్షేమం తనోతు, తనోతు క్షేమం నహ, నహ మనకు క్షేమాన్ని విస్తరింపజేయునుగాక, అంటే క్షేమాన్ని వృద్ధి చేయునుగాక, అంటే మనల్ని మన యొక్క శ్రేయస్సుని వృద్ధి చేయునుగాక అంటూ ఎంతో శ్రద్ధగా శంకరాచార్య స్వామి వారు మనకి ఈ శ్లోకాన్ని అందించారు. ఈ శ్లోకాన్ని 12 రోజులు అమ్మవారి పూజ చేస్తూ రోజుకు 1000 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా బాధా నివృత్తి, మనకున్నటువంటి సకల బాధల నుండి నివారణ అనేది కలుగుతుందట. చూడండి ఎంత చక్కటి, అంటే ఇంత అందమైనటువంటి కావ్యం ఇది. ఇటువంటి ఆ జగద్గురువుల యొక్క కవిత్వాన్ని, అమ్మవారి యొక్క రూపాతిశయాన్ని మనము ఇలా కీర్తించడం ద్వారా మనకి బాధా నివృత్తి చాలా సులభంగా కలుగుతుందండి. బెల్లముతో చేసినటువంటి పరమాన్నము అమ్మవారికి నివేదన చేయాలి అని చెప్తూ ఉన్నారు. అటువంటి శ్లోకరత్నం ఇది. తనోతు క్షేమం నః తవ వన సౌర్యలహరీ పరివాహ స్రోతస్సరణిరివ సీమంతసరణి వహంతి సింధూరం ప్రబలకబరీభారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. శ్రీమాత్రే నమః.